ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక పాదాభివందనము. పత్రి మేడంకి హృదయపూర్వక వందనం. ఈ వైపు నుంచి ఈ భూమండలం నుంచి అనేక లోకాలకి దారులు ఎలా ఉన్నాయో, ప్రతి స్పిరిచువల్ శక్తి క్షేత్రాల నుంచి, పీఠాల నుంచి భూమండలం మొత్తం దారులు ఉన్నాయి. ఈ దారులన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఏ వైపు ఎనర్జీ ఇంకొక వైపు వెళ్లకుండా మూసివేయబడ్డాయి. ఎప్పుడైతే పత్రిజీ ఒక్కొక్క క్లాస్కి ఏ రకంగా ఆయన కొంతమంది మాస్టర్స్ని అమెరికా కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా కానీ వీళ్ళందరినీ పంపించినప్పుడు ఒక్కొక్క వైపు వాళ్ళు వెళ్ళి, మేము చిన్నవాళ్ళము, మేము ఇక్కడ ఏదో చేస్తున్నాము వ్యాపారానికో దీనికి వెళ్ళారని అనుకుంటున్నారు. కానీ ఆ శక్తి క్షేత్రానికి అధిపతిగా వారిని పంపారు. ఒక్కొక్క చోట అధిపతిగా వారికి పంపారు. నేను అధిపతిని, ఆధిపత్యంగా ఉన్నానన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. జనరల్గా ఉన్నామని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఆ రోజే చెప్పారు సార్, మొత్తం ప్రపంచం మొత్తం ఒక్కొక్కరిని పిరమిడ్ మాస్టర్స్ని అక్కడ పంపాలి. ఒక పిరమిడ్ మాస్టర్ ఒక ప్లేస్లో పాదం మోపారంటే, ఎప్పుడైతే వాళ్ళు అక్కడ పాదం మోపి, జూమ్ ఇప్పుడు వచ్చినాయి కానీ వాళ్ళు క్లాసులు మొదలు పెట్టారో అక్కడ ఆ శక్తి క్షేత్రం యొక్క సమయ మార్గం ఓపెన్ అవుతుంది. నువ్వు పాదం పెట్టిన చోటే ఓపెన్ అవుతుంది. అది ఎంత గ్రేట్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అనేది వాళ్ళకే చాలా మందికి తెలియదు. అవేలు అలా మనం ఎన్నో చోట్ల, అలాగే నా విషయంలో కూడా ఎక్కడ ధ్యానం చెప్పాలి అని అంటే, పర్టికులర్గా ఇదివరకంటే పూజల్లో నుంచి, మరి భజనల్లో నుంచి, వీళ్ళు టెంపుల్స్కి వెళ్ళి అక్కడే దైవం, విగ్రహంలోనే దైవం ఉన్నాడు అనుకుని భ్రమలో ఉన్న వారికి ధ్యానం చెప్పడానికే మా సమయం అంతా సరిపోయింది. ఎక్కువగా ధ్యానం యొక్క విలువని తెలియజేయటం కోసం. నెక్స్ట్ ఈ ఎక్కడ మనం చెప్పాలి అన్నది, ఎంత మట్టికి చెప్పాలి అన్నది ప్రత్యేకించి పత్రిజీ నిర్దేశించారు. ఒక అమెరికా చెప్పాలి అని అంటే ఆయన ఒక టైం పెట్టేవారు. నేను ఒకటి చెప్పుదాము అని చెప్పి ఒక టాపిక్ని నేను తీసుకునేదాన్ని, కానీ ఆయన టాపిక్ ఇచ్చేవారు. ఈ టాపిక్ చెప్పు, అక్కడ ఇది వద్దు అని చెప్పి ఆ టాపిక్ని డిస్కస్ చేసుకుని అప్పుడు ఆ టాపిక్ నేను అక్కడ చెప్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడో చెప్పవలసింది ఇది. నేను ఎప్పుడో అని అంటే ఏ యుగం క్రితమో, మరి 800 సంవత్సరాల క్రితమో, మరి అప్పుడు తీసుకున్నటువంటి సత్యాన్ని ప్రకటించలేని సమయంలో ఒక సూఫీగా ఇప్పుడు అవకాశం వచ్చింది నాకు మొట్టమొదటి నుంచి. అలాగే ఇప్పుడు ప్రతి చోట ఒక శబ్ద తరంగం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందంటే, సత్యంలో ఉన్నవారు ధ్యానం చెప్తున్నప్పుడు ఆ శబ్ద తరంగం వెళ్ళిందంటే అది ఒక రామ బాణమే. ఆ బాణం ఏ మార్పును తెస్తుంది అన్నది మనం వేచి చూసి తెలుసుకోవాలి. అత్యవసరమైన సమయంలోనే ఆయన క్లాసులు చెప్పిస్తారు నాకు. లేకపోతే ఎవ్వరు అడిగినా నేను చెప్పను, నాకు చెప్పాలని రాదు. ఆయన ఒప్పుకుంటేనే నేను క్లాసులు చెప్తున్నాను. ఇది సత్యంలో మొట్టమొదటి పాయింట్. అలాగే ఇప్పుడు నా గల్ఫ్కి 2-3 సార్లు మాకు గల్ఫ్ కంట్రీకి క్యాన్సిల్ అయిపోయినాయి క్లాసులు. ఎందుకు క్యాన్సిల్ అయినాయా అని చెప్పి మేము అనుకున్నాం. ఎంత పెడదామని ట్రై చేసినా కూడా కుదరలేదు. ఇప్పుడు వచ్చింది ఈ మాస్టర్ ద్వారా, ఈ కథల ద్వారా ఇప్పుడు మనకు అది ఈ అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. ఇకపోతే ఇక్కడ నేను ముందుగా గల్ఫ్ కంట్రీస్కి క్లాసులు ఇస్తున్నాను కాబట్టి, హిందూగా నేను పుట్టిన నాకు కొన్ని అనుభవాలు నేను చెప్పాలి. నేను మెడిటేషన్లో ఉన్నప్పుడు ఒకసారి పత్రిక గారు, నీకు ముస్లిమ్స్ అంటే స్వార్థం ఎక్కువ అన్నారు. నాకెందుకు ఉంటుంది స్వార్థము అనుకుని నేనేం ఆలోచించుకున్నానంటే, నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు హైదరాబాద్, సికింద్రాబాద్లో.
వాళ్ళతోటి కొద్దిగా నేను ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి, ఆయన నీకు ముస్లిమ్స్ అంటే ఎక్కువ స్వార్థంతో ఉన్నావు అని అన్నారని చెప్పి నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది. ఏ ఒక అల్లాహు అనగానే అది వినిపించిన ఆ నమాజ్ ఒక్కొక్కసారి నాకు నమాజ్ రావడం, మరి ఏంటో ఎడారులు కనిపించటం, ఒక సూఫీ మాస్టర్ నన్ను తీసుకువెళ్ళి అక్కడ చాలా పెద్ద లైబ్రరీ అన్నమాట ఎడారిలో. వాళ్ళు టెంట్‌లేసి ఒక పెద్ద పెద్ద టెంట్‌లేసి దాని నిండా ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఉందంటే, అసలు మన గిజా పిరమిడ్ కైరోలో మనకి అలెగ్జాండ్రియాలో లైబ్రరీ కూడా సరిపోదన్నమాట. ఇంత చిన్న బుక్ దగ్గర నుంచి ఒక పెద్ద పడవ అంత బుక్స్ దాకా అక్కడ గ్రంథాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను చూడటం నాకు జరిగింది. జరిగి ఎందుకు అవే కనపడుతున్నాయి, వాళ్ళే మాట్లాడుతున్నారు, కొన్ని కొన్ని కనపడటం. అప్పుడు నాకు మహమ్మద్ ప్రవక్త గారు కనెక్ట్ అయ్యారనమాట. ఆయన కనెక్ట్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, స అక్కడ మహమ్మద్ ప్రవక్త గారు ఉన్న సమయంలో ఒక సూఫీగా ఉన్నాను అని చెప్పి నాకు తెలిసిందది. అప్పుడు ఆయనతో పాటు ఎంతో ఆ జనాలకి ఆయన చెప్పినటువంటి సూత్రాలు, ఆ ఖురాన్‌కి ఇవ్వవలసిన ఉన్నవన్నీని కూడా నేను ఒకటి ఒకటి జనాల్లో ప్రచారం చేయటానికి అప్పుడు ఉన్నానని చెప్పి నాకది అర్థమైంది. అర్థమైనప్పుడు నాకు మహమ్మద్ ప్రవక్త గారు కనిపించి, నాకెవరెవరో పేర్లొచ్చాయి. ఒక గుడివాడలో ఒక ముస్లిం మాస్టర్ ఉన్నారు. మీరు యూ మీట్ ఇమ్మీడియేట్‌లీ అని వాళ్ళ పేరు, అడ్రెస్‌తో సహా నాకు మెసేజ్ వచ్చాయి. వెళ్ళి చూసి కరెక్ట్‌గా వాళ్ళ డోరే కొట్టేవాళ్ళం. వాళ్ళొచ్చి, "ఎవరండి మీరు?" అంటే కొత్త వాళ్ళు. ఇలా మెసేజ్ వచ్చిందంటే వాళ్ళు గబాల్న దాన్ని రిసీవ్ చేసుకోరు. అని నేను ధ్యానం చేస్తున్నాము. ఇట్లా అని పాంప్లెట్ ఇచ్చి, "ఇదిగోండి మీ ఎంత అద్భుతంగా మీరున్నారు. మీ యొక్క హెల్ప్ మాకొస్తుందని చెప్పారంటే, ఏం హెల్ప్ చేయాలో చెప్పమ్మా" అని అన్నప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కొంతమందిని మెడిటేషన్ చెప్పాం. ఒక స్త్రీ మెడిటేషన్ చెప్పటం అంటే వాళ్ళ మత ఆచార ప్రకారం అది వాళ్ళకి కొద్దిగా విరుద్ధం. కానీ నేను హెల్త్ వైజ్‌గా నేను చెప్పాను వాళ్ళకి. ఆరోగ్యంగా మనం కొంత నయం అవుతుందండి ఇలా నాకు అని స్టార్టింగ్ ఇవి నేను చెప్పుకొచ్చాను. వాడు చాలా ఇంప్రెస్ అయ్యారు. క్లాస్‌కొచ్చారు. గురూజీని కలిసారు. ఇవన్నీ కూడా జరిగినియి. ఫిజికల్‌గా జరిగింది. అప్పుడు ప్రవక్త గారు నాకేం చెప్పారంటే మొట్టమొదట అల్లాహు అక్బర్ ఎందుకు చెప్పారు? ఈ అల్లా అంటే ఏంటి? అంటే సత్యం. అల్లా మీన్స్ ట్రూత్. ఈ అల్లాహు అక్బర్ అంటే సత్యం చెబుతా రండి. హో అని చెప్పి అరుస్తారు. అంటే రా, నువ్వు రా అని చెప్పి ఎంత దీర్ఘం తీస్తున్నారో, రండి నా దగ్గర రండి. నేను సత్యం చెప్తాను. అల్లాహు అక్బర్ అండి. అంటే హో అంటే రా అని అర్థము అని చెప్పి చెప్పారు. నేను ఎప్పటి నుంచి అల్లా, అల్లా అనేది నా ఒళ్ళు పులకరించేది. ఆ అల్లాని నేను దర్శించుకోవాలి అని నాకు చాలా ఉండేది. నేను హిందూ సంప్రదాయంలో పుట్టాను. మళ్ళీ ప్రతి సాంప్రదాయంలో ఏముందో తెలుసుకోవడానికి నేను అన్ని మతాల్లోనూ పుట్టాను. అన్ని మతాల సారాంశాలను నేను తెలుసుకున్నాను. ఎన్ని సారాంశం తెలుసుకున్నా అంతా ఒకటే అయింది చివరికి. మానవత్వం చూపించు, మనిషికి సహాయం చేయి, నిన్ను నువ్వు తెలుసుకో, నీతిగా బ్రతుకు, ఇవే వాక్యాలు కనిపించినాయి. భగవద్గీత ఏంటి, నాకు ఖురాన్ ఏంటి, బైబిల్ ఏంటి, అవే వాక్యాలు కనిపించింది. క్రీస్తు చెప్పిన, అల్లా చెప్పిన. కానీ అల్లాని దర్శించుకోవాలన్న అంతరంగంలో కోరిక నాకు తీరలేదు. ఒకసారి మేము ఇక్కడ గుంటూరు దగ్గర నెక్కల్లు అని అబ్బూరి గారు అని చెప్పి ఆయన పెద్ద నెక్కల్లో పిరమిడ్ కట్టారు. అక్కడ సార్ ఓపెన్ చేయడానికి వచ్చారు. అక్కడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నాం. అంతా అయిపోయింది. ఇంక నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి సార్ పడుకున్నారని, వీళ్ళందరూ ఉన్నారని నేను బయలుదేరాను. బయలుదేరితే నా కారు రూట్ తప్పింది, దారి తప్పింది. దారి తప్పి తిరిగి తిరిగి మళ్ళీ పిరమిడ్ దగ్గరికే వచ్చేసింది. అసలు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి మేము రూట్ తప్పడం ఏంటి? అది పెద్ద ఇది కూడా కాదు. పొలం వైపు వెళ్ళి ఏదన్నా రాంగ్ సైడ్ వచ్చామా అని చెప్పాను. తీరా చూస్తే అక్కడికి వచ్చి కారాగి మేము కారు దిగి కిందకి రాగానే అక్కడ పత్రిజీ జనాలందరిని తీసుకుని రోడ్డు మీద వస్తున్నారు. నేను చెప్పులు కారులోనే ఉన్నాయి. నేను చెప్పులు కూడా వేసుకోలేదు. సార్ని చూసి గబగబా డోర్ దిగి
అందరం ఎదురెళ్ళాం. రండి మేడం, నెక్కలు ఈ రోడ్లన్నీ తిరిగొద్దాము అన్నారు. అందరితో పాటు కలిపి ఆ కాళ్ళు చెప్పులు లేకుండానే నేను ఇక్కడే కాదండి, ట్రెక్కింగ్లో కాదు, తిరుపతిలో కాదు, చీరాల కాదు, అనేక ప్రదేశాలకు నేను వెళ్ళినప్పుడు నా చెప్పులే ఎత్తుకు వెళ్ళిపోతారు. నాకు చెప్పులు ఉండవు. ఇక ఒట్టి కాళ్ళతో నేను నడవాలి. మళ్ళీ నాకు చెప్పులు కొనుక్కునేదాకా ఒట్టి కాళ్ళతోటి నేను నడవాలి, నా పాదాలతో. ఇక్కడ కూడా అలాగే పాదాలతోటి నడిచాను, అయ్యింది. ఒక చోటుకు వెళ్ళి కూర్చున్నాను. కూర్చుని ఆయన టోపీని ఎవరో ఒక టోపీ పెట్టారు. ఆ టోపీని ఆయన ఇట్లా పెట్టుకున్నారు. అలా పెట్టుకుని కూర్చున్నప్పుడు నాకు పక్క నుంచి సడన్గా స్ట్రైక్ అయిపోయింది. అల్లా అల్లా అన్న ఆ దర్శనం అనేది ఇలా ఉంటుందని నేను చెప్పలేను. ఒక టోపీలోనూ ఒక రూపంలోనూ కాదు, అల్లా ఉంది. దాన్ని ఆయన్ని నేను గమనించి అల్లా దర్శనం అనేది ఆ రోజు నేను పొందానండి. ఆ పొందినటువంటి ఆనందం నాకే సొంతం, అంతే. ఎన్ని యుగాల నుంచి ఎదురు చూశానో, ఎన్ని జన్మల నుంచి ఎదురు చూశానో నాకు తెలియదు. కానీ హిందూ సాంప్రదాయంలోకి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అల్లా దర్శనం అయింది. ఆ దర్శనాన్ని నేను అనుభూతి చెందాను. నాకు చాలా అనుకున్నాను. ఆనాడు లభించింది, ఈనాడు లభించింది నాకు ఇక్కడ అల్లా దర్శనం. అది ఎలా లభించింది? నాకు ఆ నమాజ్ చేయటంలో కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది అన్నీ నాకు తెలుసు. కానీ ఏమీ లేని స్థితిలో శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాతే నాకు అల్లా దర్శనం దొరికింది. అప్పుడే నాకు మహమ్మద్ ప్రవక్త గారు ఇచ్చిన ఈ సూక్తులు ఈ రోజున నేను గల్ఫ్ కంట్రీస్ తోటి పంచుకునే అవకాశం కల్పించినటువంటి పత్రిజీ గారికి, అక్కడున్న దుబాయ్ కానీ ప్రతి పిరమిడ్ మాస్టర్ గారికి, మరి ఇక్కడ ఈ సంకీర్తి గారికి, అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఇక్కడ దుబాయ్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? దుబాయ్ వెళ్ళాం, వచ్చాం, కానీ దుబాయ్ అంటే అర్థం తెలియదు. దున్నటానికి వీలు లేని భూమి. ఇసుకని ఏం దున్నుతారు? మట్టిని దున్నుతారు పంట చేయటానికి. ఇసుకని ఏం దున్నుతారు? అందుకని దున్నటానికి వీలు లేని భూమి దుబాయ్, దాని పేరు దుబాయ్. కానీ నువ్వు ఇసుక దున్నలేకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు దున్నుకో, మనను మనం దున్నుకోవచ్చు. ఎలా దున్నుకుంటున్నావు? నీలో ఉన్న చెత్త ఆలోచనని బయటికి తీసేయటం దున్నుకోవటం అంటే. శ్వాస మీద ధ్యాస పెట్టుకుని నీ లోపలికి వెళ్ళి నీ ఆలోచనలు గమనించుకుని నీ చెత్త పనికిరాని ఆలోచనని పక్కకు పడేయటం. ఒక భూమిని దున్నినప్పుడు ఎలా అయితే పనికిరాని ఎన్ని వేరు వేస్తారో అలా నిన్ను నువ్వు దున్నుకో అని చెప్పి మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. నీ దేహాన్ని, నీ మనస్సుని, నీ ఆత్మని శుద్ధి చేసుకో, అదే దున్నుకోవటం. అది అట్లా దున్నుకోవటానికి వీలు లేని ప్రదేశంలో నిన్ను నువ్వు దున్నుకో అని చెప్పేసి మహమ్మద్ ప్రవక్త గారు ప్రవచించారు. ఇంకా బిస్మిల్లా. బిస్మిల్లా అంటే మహాత్యాగం చేసిన వారే బిస్మిల్లాకు సూట్ అవుతారు. ఇక్కడ పాయింట్ మహాత్యాగం. త్యాగం అనేది ఒకటైతే మహాత్యాగం ఫస్ట్ రెండో. ఆ మహాత్యాగం ఒక అర్థం ఏంటి ఇక్కడ? ఆ మహాత్యాగం చేసిన వారే బిస్మిల్లాకు సూట్ అవుతారు. మరి వారి ఖురాన్ విధానంగా బిస్మిల్లా అంటే ఏముందో నాకైతే తెలియదు. నాకు ప్రవక్త గారు ప్రవచించిన సూక్తుల్లో 3వ సూక్తి ఇది. ఎంతో మంది సూఫీ మాస్టర్స్ ఉన్నారు, వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు సూఫీ మాస్టర్స్. ఇక్కడ మహాత్యాగం అంటే ఏమిటి అంటే, మహాత్యాగం అంటే జీవరక్షణ. ఒక జీవిని రక్షించిన వాడు మహాత్యాగి. ఒక యేసుక్రీస్తు ప్రజల్ని, జీవాల్ని రక్షించాడు, మహాత్యాగి. అలాగన్నమాట. అయితే జీవరక్షణ చేసిన వాడు మహాత్యాగి అని ఎంత అద్భుతమో చూడండి. ఇలాంటి వాడు బిస్మిల్లా చేయాలి. మరి ఈ మనుష్యులకు మామూలుగా త్యాగం అంటే మనం ఇళ్లలో బయట ఏదో ధనం త్యాగం చేయడం,
మన పిల్లల కోసం మనం ఏదన్నా త్యాగం చేయటం ఇలాంటివి ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనుష్యులను రక్షించేవాడు త్యాగి, మహాత్యాగి ఇక్కడ. అంటే ఇక్కడ మహాత్యాగం అంటే జీవరక్షణ. ఏదైతే ఈ సకల చరాచర సృష్టిలో ఏ జీవులు ఉన్నాయో ఏ ప్రాణాన్ని కూడా మనం చంపకుండా బాధ పెట్టకుండా దాన్ని రక్షించేవాడే బిస్మిల్లా. ఇకపోతే 3వ సూత్రం అండి, మెహబూబా. మరి సినిమాలన్నీ చాలా చూసాం. ఓ మెహబూబా అంటే ప్రేయసి అని, ప్రియురాలు అని, లేకపోతే భార్యని మా మెహబూబా మా మహబూబా అని చెప్పటం, ఇలా నాకు తెలుసు మెహబూబా అని. కానీ ప్రవక్త గారు ఏం చెప్పారంటే మెహబూబా అంటే ప్రేయసి కాదు, ప్రియురాలు కాదు. ఇక్కడ మెహ్ అంటే తన్ను తాను తెలుసుకున్నది. నేనెవరిని, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నేను ఎందుకు భూమి మీద పుట్టాను, ఇవన్నీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళతాను, ఇవన్నీ తన్ను తాను తెలుసుకోవటం. అలా తన్ను తాను తెలుసుకున్నది మెహ్ అంటారనమాట ఇక్కడ. ఇక మెహబూబా. మెహబూబ్ అంటే స్త్రీ. స్త్రీ అంటే ఇక్కడ ఏంటి, భూమాత. ప్రతి స్త్రీ కూడా భూమాత అంత సహనం కలది. భూమాత అంటే ఇక్కడ స్త్రీ. ఈ స్త్రీ నిజమైన అర్థం భూమాత, స్త్రీ అంటే. ఇలాంటి స్త్రీ మెహబూబా, తన్ను తాను తెలుసుకున్నది మెహబూబా. ఇలాంటి స్త్రీ, నేను భూమిని, భూమంత శక్తి నాకుంది, భూమాతని. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమాత యొక్క విలువే మనకు తెలియకపోతే ఆ భూమాత యొక్క అంశే మనం. చూడండి, ఒక మట్టిలో గింజ పెడితే మొక్క వస్తుంది, అది సృష్టి యొక్క రహస్యం. మరి ఒక స్త్రీ గర్భం దాలుస్తుంది, గర్భంలో బిడ్డ పెరుగుతుంది. గర్భం లేనప్పుడు బిడ్డ ఎక్కడ పెరుగుతుంది, మట్టి లేనప్పుడు మొక్క ఎలా పెరుగుతుంది? కాబట్టి ఈ భూమాతకు ఏదైతే ఉందో క్రియేషన్, సృష్టి ఉందో, అలాగే ఈ స్త్రీకి కూడా సృష్టించే శక్తి ఉంది. ఎవరిని? బిడ్డల్ని, గర్భంలో బిడ్డల్ని. అందుకని భూమాత. ఇక్కడ భూబ్ అంటే భూమాత, మెహ్ అంటే తను తాను తెలుసుకున్నది. అది మెహబూబా యొక్క అర్థం అని చెప్పారు మహమ్మద్ ప్రవక్త గారు. ఇక్కడ 4 ప్రవక్త గారు ఆ రోజులను బట్టి కొన్ని చెప్పారు. ఆయన ఉన్నప్పుడు గల్ఫ్ కంట్రీస్ అంతా ఎలా ఉన్నారు, వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు, మంచినీళ్ళకి ఎంత కొట్టుకున్నారు, ఎంతమంది స్త్రీలు అన్యాయంగా ఇదైపోయేవారు, ఇవన్నీ కూడా ఆ సమయంలో బానిసత్వం కానీ యుద్ధాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మహమ్మద్ ప్రవక్త గారు ఆ రోజులో స్త్రీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఒక్కొక్క పురుషుడు 4 భార్యల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పారు. మన రాజులు కూడా చేసుకున్నారు, అది వేరే మాట. కానీ ప్రవక్త గారు వచించిన దానికి కారణం ఏంటి? 4 భార్యలు ఎందుకు ఒక్కొక్క పురుషుడికి అని అంటే, ఒక భార్య ధనవంతురాలు, ఒక భార్య చదువుకుని ఉన్నది స్త్రీ, అంటే జ్ఞానము ఇవంతా బాగా చదువుకున్న స్త్రీ, ఒక భార్య పనులన్నీ తెలుసు, ఇంటి పనులు ఇవి అన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది తెలుసు, ఆ తెలివితేటలు ఉంది, ఒక భార్య అని తెలుసుకో. ఒక భార్య చాలా పేదరాలు, అమ్మాయికి ఏమీ తెలియదు. ఈ 4 నువ్వు పెళ్లి చేసుకో. ఈ నలుగురిని ఈ పురుషుడు పెళ్లి చేసుకోవాలి. ఈ 4 పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్పారు ఆయన? సమత్వం. ఈ 4 నువ్వు సమానంగా చూడు. డబ్బుందని ఒకళ్ళు, తెలివున్నవని ఒకళ్ళు, తెలివి లేని వాళ్ళు ఒకళ్ళు చూడొద్దు. ఈ 4 తీసుకొచ్చి నువ్వు సమానత్వంగా వీళ్ళని నువ్వు భరించాలి. ఈ 4 భరించాలి, వాళ్ళని వదిలేయొద్దు. ఈ 4 నువ్వు ఎన్లైట్ చేయాలి. ఎవరెవరు ఏ విషయంలో తక్కువ ఉన్నారో అది నేర్చుకుంటారు, దాన్ని వీళ్ళందరూ నువ్వు భరించాలి. అప్పుడు ఆ స్త్రీలకు నువ్వు రక్షణ ఇచ్చిన వాడు అవుతావు, వాళ్ళు నడి రోడ్డు మీద పడరు అని చెప్పి ఆ రోజున మహమ్మద్ ప్రవక్త గారు 4 స్త్రీలను వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు ఆయన.
అయితే వారు నలుగురు భార్యలు ఈ పాయింట్ నేను కొత్తగా విన్నాను ప్రవక్త గారి దగ్గర. నాకు ఖురాను నుంచి వచ్చినదైతే మాత్రం ఇది నాకు కాదు. ఖురాన్ 4:43 పేజీలో ఇవి ఉన్నాయండి. మరి వీటి గురించి అది కూడా చెప్పారు. వీళ్ళు ఈ నలుగురిని చేసుకున్నారు అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానించేవారు. ఇంతంత మందిని పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎన్నో లోకాల నుంచి వచ్చారు. నోట్ దిస్ పాయింట్ ఫస్ట్. ఒక ఎన్ని ప్లానెట్ల నుంచి వచ్చారు, ఎన్ని లోకాల నుంచి వచ్చారో మనకు తెలియదు. ఒక ఆస్ట్రేలియా ఉంది, ఒక గల్ఫ్ కంట్రీస్ ఉంది, ఒక అమెరికా ఉంది, ఒక ఆఫ్రికా ఉంది, ఒక ఇండియా ఉంది. వీరు ఎక్కడెక్కడి నుంచి వీరు ఇక్కడికి వచ్చి పుట్టారు, ఏ ఏ జ్ఞానంతో పుట్టారు, దానిని బట్టి ఇది ఉంటుందన్నమాట. ఒక దేవతా స్త్రీలు, కొంతమంది దేవతా స్త్రీలు భూమి మీదకు వచ్చి ఇరుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా దేవతా స్త్రీలు ఒక పురుషుడిని 9-10 మంది పెళ్లి చేసుకోవచ్చు అన్నది ఆ యొక్క నిబంధన అనేది వారికి ఉంది. అయితే మానవతా స్త్రీలకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక భర్త, ఒక భార్య, ఇట్లా కుటుంబం. ఇప్పుడు మరి హిందూ సాంప్రదాయం ప్రకారం చూడండి, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో వివాహం చేసుకోవాలి అని అంటే ఇది డైవర్స్ ఇచ్చి చేసుకోవాలి, కోర్టు అంగీకారంతో చేసుకోవాలి తప్ప కుదరదు. అది ఒక్కరినే వివాహం చేసుకోవాలి. ఎందుకని అని అంటే ఇది మానవ స్త్రీ మానవతగానే ఉండాలి, దేవతా స్త్రీ దేవతగానే ఉండాలి. అలా వాళ్ళు దేవతా స్త్రీలు కాబట్టి దేవతలు అంటే అనేక రకాలు ఉన్నారు. మనకు ఉన్నారు అనేక, ఇంద్రుడు, వీళ్ళు అట్లా అనేక రకాల దేవతలు ఉన్నారు. ఋషి మండలం ఉంది, రకరకాల మాస్టర్స్ ఉన్నారు, రకరకాల లోకాలు ఉన్నాయి. అలాగే కొన్ని కంట్రీస్కి వాళ్ళు ఆ దేవతా స్త్రీలు వాళ్ళ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళని 4-5 వాళ్ళు వివాహం చేసుకోవచ్చు అని చెప్పాను. అయితే దేవతా స్త్రీలు ఇక్కడే ఉన్నారు, మానవ స్త్రీలు ఇక్కడే ఉన్నారు. ఇది కన్ఫ్యూజ్ అయిపోయింది జనాలు. వాళ్ళు 4 చేసుకున్నప్పుడు నేనెందుకు చేసుకోకూడదు, వాళ్ళు ఒక్కళ్ళనే చేసుకున్నప్పుడు నేను కూడా ఒక్కడే అయితే బాగుంటుంది. ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే ఎవరు దేవతా స్త్రీలు, ఎవరు మానవతా స్త్రీలు అనేది వీళ్ళకి అర్థం కాదు. అందరు ఇక్కడ ఉండబట్టే కన్ఫ్యూజ్ అయిపోయి ఈ శాస్త్రాలన్నీ గల్లంత అయిపోయినాయి, తిరగబడిపోయినాయి. వారి విధానాలకి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండే విధానానికి అనుగుణంగా మార్చేసేసి చెప్పడం జరిగిందనమాట. అయితే మరి ఆ కన్ఫ్యూజ్ ఎలా తీరాలి మనకి? నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ఉండాలి, మరి ఒక దేవతా స్త్రీ ఎలా ఉండాలి, ఒక మానవతా స్త్రీ ఎలా ఉండాలి, మరి ఇవన్నీ కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఈ కన్ఫ్యూజ్ ఎలా తీరుతుంది, ఎలా తెలుస్తుంది ప్రజలకి? ఇంత ధ్యానం చెప్తున్నాము అని చెప్పి నేను అడిగినప్పుడు ఈ సమస్యలన్నీ మారిపోతాయి, తొందరలోనే మారిపోతాయి ఈ సమస్య. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఒక టార్గెట్ పెట్టారు 10 సంవత్సరాల్లో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెజిటేరియన్ అవుతారు అని. ప్రతి ఒక్కరు కూడా ముందు తమను తాము తెలుసుకుంటారు. తమను తాము తెలుసుకున్నాక వాళ్ళకి ఇంకా మనం చెప్పాల్సింది ఏం లేదు. నీ ఫుడ్ గురించి చెప్పాల్సిన పని లేదు, నీ లైఫ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి విడదీసి నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని చెప్పాలంటే ఇంపాసిబుల్. ప్రపంచంలో ఎవరి ఆచారం వాళ్ళకు ఉంటుంది, ఎవరి సంస్కృతి వాళ్ళకు ఉంటుంది, ఎవరి విధానం వారికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎక్కడ చెప్తాం మనం? ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తున్నాం. ఎందుకంటే నువ్వెవరో నువ్వు తెలుసుకునే మార్గం అది. కాబట్టి నీ లోపలికి నువ్వు వెళ్తున్నావు, ఎవరి లోపలికి వెళ్ళటలేదు. నీ లోపల నుంచి సందేశం నువ్వు తీసుకుంటున్నావు, పక్కన వారి సందేశం మనం తీసుకోవటం లేదు. కాబట్టి ఇది సత్యం. అల్లాహు అక్బర్ అంటే అది విధానం. సత్యం అంటే అది, సత్యం చెబుతాన్రా. ఇది మాకు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. తొందరలోనే తమను తాము తెలుసుకునే రోజులు వస్తాయి, అప్పుడు అందరికీ అర్థమవుతుంది. అందుకని ధ్యానం ఒక్కటి చెప్పటమే మన డ్యూటీ. ప్రముఖుల గాలి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు మన సోదరుడే, ప్రతి ఒక్క స్త్రీ మన సోదరి, మన పక్కన ఉన్నవారే. మానవతా దృక్పథం, శ్వాస మీద ధ్యాస అంతే. వారి ఆచారాలు, వారి వ్యవహారాలు వారికే వదిలివేద్దాం. ఇదొకటి.
తామెవరో ఎందుకు వచ్చారో ప్రవక్తతో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇక్కడికి ఎంతే పర్మిషన్ ఉంది చెప్పడానికి, ఇంతే నేను చెప్పాను. ఆయన చాలా అనుభవాలు చెప్పారు. ఎంత కష్టపడ్డారు అంటే ఆయన ఇప్పుడు కూడా చాలా కష్టపడుతున్నారు పైన. ఈ తెలియనటువంటి ఖురాన్ గాని ఎక్కడైతే అతి కష్టంగా ఉంటారో, ఎక్కడైతే నీరు ఉండదో, ఎక్కడైతే వాళ్ళు ఆ ఎడారిలో వాళ్ళు బాధలు పడుతున్నారో, ఎవరు ఎక్కువ బాధలు పడుతున్నారో, ఎవరికి ఏ సుఖము సౌఖ్యము అందదో వారి గురించి కష్టపడుతున్నాడు మహమ్మద్ ప్రవక్త. ఆ స్త్రీల యొక్క కొంతమంది స్త్రీల యొక్క బాధలు ఎలా ఉన్నాయి? పురుషుడు ఎక్కడైనా ఎలాగన్నా ఉంటాడు, కానీ ఒక స్త్రీకి రక్షణ ఎంత కావాలి? ఇవన్నీ కూడా ఈ పై లోకాల్లో కానీ మళ్ళీ ఆయన ఎంత కష్టపడుతున్నాడంటే ఆ కష్టపడిన దానికి మళ్ళీ ఫలితంగా ఆయన ఎలా వస్తారో, ఏం చెప్తారో, అది ఎలా మారుతుందో అనేది ఇక వారి ఇష్టం అన్నమాట. ఇది మన మెయిన్ అల్లాహు అక్బర్ అని ప్రవక్త గారు నాకు ఇచ్చిన సందేశం. ఈ కొద్ది సూక్తులన్నా నేను మీతో పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని మనం ఎవరికైనా మనం చెప్పచ్చు, ప్రవక్త గారు చెప్పింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా 43 మన ఖురాన్లో ఉంది. కానీ దాని యొక్క అర్థం మహాభారతం, ఇప్పుడు మన భగవద్గీతలో అర్థాలు ఎలా మారిపోయి ఉన్నాయో అలా కూడా అవి మారిపోయి ఉన్నాయి కాబట్టి ఆ సత్యాన్ని చెప్తున్నాను. ఇకపోతే ఇక్కడ నవ యవ్వన సంపద రహస్యం, ఇది నాకు టైటిల్ వచ్చింది. తక్కువ మనం ఏమనుకుంటాం, యవ్వనము అంటే ఒక 16 ఏళ్ళు 15 ఏళ్ల పిల్లల యొక్క స్టేజ్లో ఉండే యవ్వనం మనకు కనిపిస్తుంది. ఆ యవ్వనము అనేది చిన్న పాప దగ్గర నుంచి అది కరెక్ట్, ఇంత పాప పెరిగిందంటే అది కరెక్ట్, యవ్వనవతుడు అయ్యాడు అంటే అది కరెక్ట్, తర్వాత తండ్రి తల్లి అయ్యాడంటే అది కరెక్ట్, ఆ తర్వాత వృద్ధుడు అయ్యాడు అంటే అది కరెక్ట్. ఇవి ఒక మన మొక్క పెట్టి అది పెరిగి పెద్దదయ్యి మన పళ్ళు ఎలా ఇస్తుందో ఇది కూడా అంతే, మన శరీరాలు కూడా అలా అవుతాయి. ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే నవ మీన్స్ నూతనము, నవ్యతరము అంటారు. నవ్యతరము, నవయుగము. నవయుగం అంటే ఏంటి? కొత్త, ఒక న్యూ యుగము. అలాగే ఈ నవ యవ్వనము అంటే ఈ చిన్న పాప యవ్వనంలోకి ప్రవేశించటం, చిన్న బిడ్డ యవ్వనంలోకి ప్రవేశించటం నవ అన్నారు ఇక్కడ. యవ్వనములోకి అని. అయితే సంపద, ఇక్కడ సంపద ఏంటి? మీరేం సంపద పోగేసుకున్నారు, మనం ఏం సంపద పోగేసుకుంటున్నాం? ఇళ్ళు, వాకిళ్ళు, ఎకరాలు, బంగారము, పిల్లలకి డబ్బు. ఇది సంపన్నుడు, చాలా కోటీశ్వరుడు రావాడు సంపన్నుడు. వాళ్ళకేంటి? సంపన్నురాలు అని చెప్పన్నారు. ఆ జ్ఞానం సమీకరించుకుంది, జ్ఞాన సంపన్నురాలు. ఓకే, బాగానే ఉంది. ఇవన్నీ అందరూ చెప్పారు మనకి. జ్ఞాన సంపన్నురాలు అన్నారు, త్యాగులు అన్నారు, మహాయోగులు అన్నారు, మహాయోగీశ్వరులు అన్నారు, పరమాత్మ స్వరూపులు అన్నారు, జీసస్ క్రైస్ట్ అన్నారు, మరి మహమ్మద్ ప్రవక్త అన్నారు, కృష్ణుడు అన్నాడు, బుద్ధుడు అన్నారు. అనేకమైన రకములైనటువంటి విధంగా అందరూ అన్నీ చెప్పారు, చెప్తూనే ఉన్నారు, చెప్తూనే ఉంటారు. అక్కడ బాగుంది. కానీ సంపదలన్నీ పోగేసుకున్నారు, నిజమే. ఋషులు, ఒక శివుడు, అలాగే ఎంతో మంది యోగీశ్వరులు హిమాలయాల్లో 1000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు ఎలా బ్రతికి ఉన్నారు? ఎందుకు మనం పుట్టిన దగ్గర నుంచే ఈ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఇంకా నా శరీరం పని అయిపోయింది, నా మెదడు పని అయిపోయింది, నా ఆయుష్ పని అయిపోయింది, ఇక నేను చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాను డిక్లేర్ చేసుకుంటాను. ఎందుకనంటే సంపద అంతా పోగేసుకున్నారు కానీ యవ్వన సంపద అనేది పోగేసుకోలేదు. అసలు తెలియని కూడా తెలియదు మనం. యవ్వన సంపదను పోగేసుకోగలమా? పోగేసుకోగలమంటే ఎలా పోగేసుకోగలము అన్న విషయము మనకు తెలియదు కాక తెలియదు. ఇక్కడ శీతల మండలంలో ఉన్నవారు,
అట్లాంటికా కానీ, అమెరికా కానీ కొన్ని ప్లేసులు ఉన్నాయి చూడండి. రష్యా ఇవన్నీ కూడా శీతల మండలాలు. హ్మ్. ఈ శీతల మండలంలో ఉన్నవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది మంచు బరువు. ఒక మంచు బరువు ఎంతో వారి యొక్క హృదయపు బరువు కూడా అంత ఉంటుందండి. ఏ ఏ ప్లేసుల్లో ఉన్నారో ఆ యొక్క వాతావరణం గాని, ఆ యొక్క పరిస్థితి కానీ మన హృదయం మీద పడుతుంది. మా మంచు బరువు ఎంతో మీ హృదయపు బరువు అంత. అగ్ని పర్వతపు టంచులలో ఉన్న అగ్ని పర్వతపు బార్డర్లలో ఎన్నో ఊళ్ళుంటాయి, ఎన్నో గ్రామాలున్నాయి, ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నా అగ్ని పర్వతాల పక్కన కూడా. ఆ అంచులలో ఉన్న వారి హృదయము, అగ్నికి దగ్గరగా ఉన్న వారి హృదయము ఆకాశపు అంచు వరకు అంత ఉంటుందంట. శీతల మండలం వాళ్ళేమో హృదయ బరువు అది ఎంత ఎంత ఉంది దాని మీ హృదయ బరువు అంత, దాని మంచు బరువు అంత హృదయ బరువు. ఇక్కడ అగ్ని దగ్గర ఉన్న వాళ్ళకేమో ఆకాశం అంత బరువు. సమశీతోష్ణ మండలము. సమశీతోష్ణ మండలం అంటే మన ఇండియా. అటు ఎండ ఉంటుంది, ఇటు వేడి ఉంటుంది, వాన ఉంటుంది, అన్ని సమశీతోష్ణం. వారు వారు మరి సమశీతోష్ణ మండలంలో ఉన్నవారు విశాలపు ఆకాశమంతా ఇదిలో వాళ్ళు ఉంటారు. వారి హృదయం ఆకాశమంతా ఉంటుందన్నమాట. సమశీతోష్ణం. సమశీతోష్ణ మండలానికి ఎంత వాల్యూ ఉంది చూడండి. ఇక్కడ మధ్య మార్గము, ఇటు కుటుంబము చూసుకో, ఇటు నిన్ను నువ్వు చూసుకో, అటు ధ్యానము చెప్పు, ఆధ్యాత్మికతలో ఉండు. మధ్య మార్గము, సమస్థితి. అలా సమశీతోష్ణ మండలంలో ఉన్నవారు కూడా ఆకాశం అంత మనసు వారికి ఉంటుంది. వారి హృదయం అంత పరచబడి ఉంటుంది. అక్కడ జీవించేవారు. ఇకపోతే ఎడారిలో ఉన్నవారు, వారి మనోభావాలు ఎలా ఉంటాయండి? అటు ఇటుగా ఉంటాయి. వారు కొద్దిసేపు అటు ఉంటాయి, కొద్దిసేపు ఆధ్యాత్మిక ఉంటాయి, కొద్దిసేపు వారి జీవిత విధానంలో వాళ్ళు తీసుకొచ్చుకున్నాయండి ఇటువైపు ఉంటాయి. అంటే ఊగుతూ ఉంటాయి, కొద్దిసేపు అటు ఇటు ఊగుతూ ఉంటాయి అన్నమాట. ఎడారిలో ఉండేవారు. కానైతే ఎవరు ఉండే విధంగా వారు లేరు. ఏ ఏ వాతావరణంలో ఎవరెవరు ఎలా ఉండాలన్న విధంగా ఎవరు లేరు, వారు ఉండి లేరు. నువ్వులా ఉండు. ఇప్పుడు ఇండియన్లో సమస్థితిలో ఉన్న వాళ్ళు అమెరికాకి వెళ్ళారు అంటే శీతల ప్రదేశానికి వెళ్ళారు. ఒక రష్యా నుంచి శీతల ప్రదేశం నుంచి ఇక్కడ సమశీతోష్ణ మండలానికి వచ్చారు. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు గల్ఫ్కి వెళ్ళారు, అక్కడ వేడి ప్రదేశం. అంటే మనం మారిపోయాం. మన ప్రదేశం నుంచి, ఏ ప్రదేశం నుంచి అయితే నీ హృదయం మీద ముద్ర వేసి ఉందో వీరంతా రకరకాలుగా మారిపోయి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వారు అక్కడ ఎలా ఉన్నా, ఆ ప్రదేశం ఎలా ఉన్నా, శీతలం ఉండని, ఎడారి ఉండని, ఇంకొక రకంగా ఉండని, కానీ నువ్వులా ఉండు. ధ్యానంలో నేను ఎలా ఉన్నాను, ఇక డ్రెస్సింగ్, ఆహారం ఇది కాదు. మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఆహారం గురించి చెప్పవసరం లేదు. కానీ నువ్వులా ఉండు. నువ్వులా ఉన్నప్పుడు నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా సమస్థితిలో ఉంటావు. ఆ ప్రదేశం నీ మీద ప్రభావం చూపించదు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే నీ సహజ ప్రకృతితో కలిసి ఉండు. నీకేం గుణం ఉందో, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ న్యాచురల్, నీ సహజ ప్రకృతితో నువ్వు కలిసి ఉండు. అలా కాకుండా ఇంకొకరిలా ఉండాలని నువ్వు ఆలోచించావనుకో, అసలు ఇప్పుడు వచ్చిన సమస్య అదే. వారు చాలా అద్భుతంగా ఉన్నారు, వారిలా నేను ఉండాలి, లేకపోతే నేనే చెప్పేది కరెక్టు, నేను చాలా గొప్ప కాబట్టి నాలా ఇంకొకరు ఉండాలి. ఒకరిలా, ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు, పరధర్మం పరమహీనము. ఎవరి ధర్మ ప్రకారం వాళ్ళు ఉన్నారు, వారి కర్మలు ఉంటాయి, వారి గతంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ జ్ఞానం నేర్చుకొచ్చారో దాని నుంచి వారు పుడతారు. కాబట్టి మనం వారి ధర్మానికి మనం వెళ్ళొద్దు, నీ ధర్మంలో నువ్వు ఉండు. పరధర్మం వద్దు, వారిలా ఇంకొకరిలా ఉండాలని మనం అనుకోవద్దు, నాలా నేనున్నాను.
ఒక శివుడిలా ఉండాలి అంటే శివుడు ఏం చేశాడో అది మనం చేయాలి. ఒక కృష్ణుడిలా ఉండాలి అంటే కృష్ణుడు ఏం చేశాడో మనం అది చేయాలి. ఇక్కడ ఎంత కష్టపడాలి, ఎంత చేయాలి, ఎన్ని యుగాలు వాళ్ళు జన్మలు తీసుకుని ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకున్నాం. అలాగనమాట. అందుకని ఎక్కడికి వెళ్ళినా నువ్వులా ఉండు. నీ సహజ ప్రకృతితో కలిసి ఉండు. అలా కాకుండా ఇంకొకరిలా ఉండాలనుకోవడం పరధర్మం వల్ల, ఎప్పుడైతే పరధర్మంతో ఇంకొకరిలా నువ్వు ఉండాలనుకుంటున్నావో నీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ఇక్కడ ఎనర్జీ ఒక లెవెల్గా ఉంటుంది, పొరలు పొరలుగా మన శరీరంలో ఒక లెవెల్స్, ఒక వాటర్ లెవెల్ ఎంత ఉంది, హీట్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ మన శరీరంలో ఎట్లా ఉంటాయో ధ్యానం చేసుకుని ఉన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే నువ్వు నీ కేసు నువ్వు చూసుకోకుండా నువ్వెలా ఉండాలో కాకుండా ఎప్పుడైతే పరధర్మం కోసం పాకులాడావో, ఇతరుల్లా నువ్వు ఉండాలని ప్రయత్నించావో అప్పుడు నీ ఎనర్జీ లెవెల్ తప్పుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ తప్పాయో లోపల ఉన్న అణువులు కూడా డిస్టర్బ్ అయిపోయి, మన శరీరంలో కోటానికి 1 లక్షలాది అణువులు ఉన్నాయి. ఈ అణువులు కూడా ఈ ఎనర్జీ లెవెల్స్ ఒక లెవెల్లో ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ ఇది లెవెల్ తప్పిందో ఇవి డిస్టర్బ్ అయిపోతాయి. ఓ నేను డిస్టర్బ్ అయిపోయాను, ఎందుకని ఇవన్నీ నాకు ఇలా వస్తున్నాయి. బయట అంటాం మనం, ఏంటి నాకు ఇవన్నీ ఇలా వస్తున్నాయి, నేను ఎంతో ధ్యానం చేశాను, ఎంతో జ్ఞానం తెలుసు, ఎందుకు వీరందరూ ఇలా అంటున్నారు, నేను ఇలా అయిపోయాను. నువ్వు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? నీ లోపల అణువులు, నీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ తగ్గి నీ లోపల ఉండే అణువులు దెబ్బతిన్నాయి. దెబ్బతినేదానికి నువ్వు మళ్ళీ మొదటికి వస్తావు. ఇంకొకరి కేసు మనం చూడద్దు. ఇంకొకరికి ధ్యానం చెప్పడానికే వచ్చాం మనం. మంచి వంటలు ఎలా ఉండాలో చెప్పచ్చు. ఒక లైఫ్లో ఏదైనా కష్టం వస్తే ఏదైనా మనం సహాయం చేస్తాం, చేయొచ్చు. కానీ వారిలా నువ్వెలా ఉంటావు? వారి గతంలో కొన్ని కర్మలు ఉంటాయి, కొన్ని రోగాలు తెచ్చుకుంటారు, లేదంటే కొన్ని భోగాలు తెచ్చుకుంటారు, కొన్ని సుఖాలు తెచ్చుకుంటారు. వారిలా నేను సుఖపడాలి, వారిలా నా కార్లు కావాలి, వారిలా నేను ఉండాలి. ఎలా ఉంటావు? ఎప్పుడైతే ఇంకొకరిలా ఉండాలి అని నువ్వు నీ జీవితంలో ఉండే తృప్తిని పోగొట్టుకుంటున్నావో నీ ఎనర్జీ లెవెల్స్ ఈ సహస్రారం నుంచి ఇలా 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 దిగి బొడ్డు స్థానం నుంచి కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడు అణువులన్నీ దెబ్బతినిపోతాయి. అదన్నమాట. అవి డిస్టర్బ్ అయిపోతాయి. ఎప్పుడైతే నీ శరీరంలో ఉండే అణువులకి ఈ శరీరపు చర్మానకు అంచులకి, చర్మం అంచులు అంటే ఈ స్కిన్ యొక్క పైన ముడతలు లోపల ఉంటాయి 7 శరీరాలు, ఆ బార్డర్ అంటారు, అంచులకి కనెక్ట్ అయి ఉంటాయి వాటి ప్రతిక్షణం. అవి లోపల ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయినాయో ఒక నీళ్ళల్లో ఉండే ఫ్రెష్ వాటర్ పోయి ఎండిపోయినప్పుడు ఆ మురికి అది అంతా ఎట్లా చేస్తుందో అలా నీ విధంగా నువ్వు ఉండలేనప్పుడు ఇంకొకలా ఉండాలన్న నీ ఆలోచన, నీ ప్రయత్నము, దీంతో నీ లెవెల్స్ తప్పి అణువులు డిస్టర్బ్ అయిపోయి అప్పుడు వాటి ప్రభావము ఈ శరీరపు అంచుల భాగంలో పడతాయి. పడి ముడతలు పడతాం మొదలు పెడతాయి. అంటే నీ ముడతలకి, నీ శరీరపు ముడతలకి కారణం నువ్వే. నా శరీరం వృద్ధాప్యం చెందటం, ప్రకృతి సహజంగా వెళ్ళటం అనేది వేరు. శరీరం ఎందుకు ముడతపడుతుంది? ఒక యోగీశ్వరుడికి ఎందుకు ముడతలు పడలేదు? ఒక శివుడికి ఎందుకు ముడతలు పడలేదు? ఎలా ఉండగలిగారు? ఆ పటిష్టత ఎక్కడి నుంచి వచ్చింది? యవనంలో ఉండే పటిష్టత వృద్ధాప్యంలో రాదు. ఈ పటిష్టత అనేది ఇప్పుడు మనకి ఎందుకు అవసరం? వృద్ధుడైపోయినాక ఇంకేం తిరుగుతావు? వృద్ధుడైపోయినాక ఇంకేం చెప్తావు? వృద్ధాప్యం ఎక్కడొస్తుంది? నీ ఆలోచనలో వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. శరీరపు అంచులు ఇవి ఇక్కడ భాగం, ఇక్కడ భాగం, ఇక్కడ భాగం, ఇవన్నీ కూడా ముడతలు పడిపోతాయి అన్నమాట. ముడతలు పడ్డ శరీరపు భాగాలలో మృత కణాలు ఏర్పడతాయి.
ఎక్కడైతే ముడత పడిపోయిందో అక్కడల్లా మృత కణాలన్నీ పుడతాయి. అక్కడ అవి అవి ఏర్పడతాయి అన్నమాట మృత కణాలు. ఎప్పుడైతే మృత కణాలు స్థావరం చేసుకుని అక్కడ ఉన్నాయో ఆ ముడతల్లో, అప్పుడు శరీరము వృద్ధాప్యపు ఛాయలు వస్తాయి. నీలో ఉన్న, ఇప్పుడు ఇందాక చెప్పాను, భూమాతే స్త్రీ. భూమిలో గింజ పెట్టావు, చెట్టు వచ్చింది. గర్భం మనకొచ్చింది, గర్భం మనం మోయాలి, బిడ్డను మనం మోయాలి. ఇది సృష్టి యొక్క రహస్యం. కాబట్టి నీలో ఉన్న కణాలు ఎట్లా, మనలో ఎన్నో రకాల కణాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ నీలో ఉన్న కణాల శక్తి ఈ భూమికి ఏదైతే సృష్టి ఒక కలయిక ద్వారా ఈ సకల చరాచర సృష్టిలో జీవులన్నీ కలవాల్సింది. కలిస్తేనే ఇంకో బిడ్డ పుడుతుంది, ఇంకో పక్షి పుడుతుంది, ఇంకో మేక పిల్ల పుడుతుంది, ఇంకో కోడి పిల్ల పుడుతుంది. ఇలా ఆ యొక్క కలయిక, ఆ కలయికకు కావలసినటువంటి కణాలు ఉంటాయి కొన్ని శరీరంలో. ఆ కణాల శక్తి సన్నగిల్లిపోతుంది. నలభై ఏళ్ళకే వృద్ధుడైపోతున్నారు, 50 ఏళ్ళకే వృద్ధులైపోతున్నారు, 60 ఏళ్ళకే ఇంకా పూర్తిగా 100 ఏళ్ళ కంటే వృద్ధులైపోతున్నారు. మన శరీర నిర్మాణం అలా తయారు చేయలేదండి పైలోకవాసులు, ఊర్ధ్వలోకవాసులు. అద్భుతంగా తయారు చేశారు. దీనికి ఉపమానమే శ్రీకృష్ణుడు. సమస్త విశ్వాన్ని నీలో చూసుకోవచ్చు, సమస్త శక్తులు నీలో ఉన్నాయి. ఎక్కడున్నాయో మనం ఇలా లోపల చూసుకుంటే కనపడతాయా, లివరా, హార్టా, ఇదా అని. ప్రతి ఒక్కటి కణంలో ఉన్నాయి, నీ ఆలోచనలో ఉన్నాయి. నువ్వు ఎలా జీవించాలో అలా జీవించినప్పుడు నీ కణాలు ఉత్తేజితం అవుతాయి. అది ఇక్కడ నీలో ఉన్న ప్రతి మనిషిలో, హ్యూమన్లో ఉన్న ఆ యొక్క కలయికకి ఉపయోగపడేటువంటి ఆ కణాల శక్తి సన్నగిలిపోతుంది. అప్పుడు శరీరపు సమతుల్యత పడిపోతుంది. నువ్వు సమతుల్యత ఉండాలిగా, బ్యాలెన్స్ ఉండాలి. బాడీలో బ్యాలెన్స్ ఉంటేనే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఆ బ్యాలెన్స్ పడిపోతుంది, అప్పుడు నీకు వృద్ధాప్యపు ఛాయలు దగ్గర పడిపోతాయి. చాలా మంది అనుకుంటారు, ఎలాగోలా పిల్లలు కనీసం పెంచేస్తున్నాం, ఇంకా అక్కర్లేదులే, పెద్దవాళ్ళని అయిపోయాను. ఇక్కడ వృద్ధత్వం అంటే ఏంటి? ఎన్ని జన్మలు మళ్ళీ మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ మళ్ళీ మనం పుట్టే కంటే ఒకే జన్మలో ఆ యొక్క పటిష్టతతో మనం ఆదర్శంగా ఆధ్యాత్మికతకి ఎదుగుదలకి ఏం చేయాలో, మన ఆత్మ ఎదుగుదలకి ఏం చేయాలంటే ఇక్కడ శారీరక పటిష్టత అన్నది చాలా ఇంపార్టెన్స్. ఆ సంపదని మనం పోగేసుకోలేదు. ఆ పోగేసుకోవటానికి కావాల్సింది మన భావాలు. మెయిన్ పాయింట్, ఇతరులలా మనం ఉండాలని ఆలోచించకూడదు. నేను నాలా ఉండాలి, మీరు మీలా ఉండాలి, ఎవరికి వారు ఎవరిలా ఉండాలి. మనం ఆదర్శంగా చూసుకోవాలి గురువుని. గురువు ఇచ్చిన మాటనే ఆదర్శంగా తీసుకోవాలి, కృష్ణుడు చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకోవాలి. అది ఇక్కడ కార్తీక దీపం అన్నాం. కార్తీక దీపం అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళటము, సముద్ర స్నానాలు చేయటం, నదీ స్నానాలు చేయటం. అక్కడ కార్తీక దీపం అనేది ఎప్పుడూ ఏదో దీపం వెలిగిస్తానే ఉంటారు, కానీ సపరేట్గా కార్తీక దీపం అనేది ఎందుకు వెలిగించారు? ఆ కార్తీక అంటే అసలు అర్థం ఏంటి? కార్తీక దీపం అన్నారు అంటే మెదడులో చిన్న పార్ట్ ఉంది, మన మెదడులో ఒక చిన్న పార్ట్ ఉంది, ఒక పార్ట్. ఆ పార్ట్ ఎలాంటిదంటే ఆరనటువంటి దీపం. ఆ పార్ట్ ఆరదు, ఎప్పుడు దాంట్లో లెవర్స్, మన ఎనర్జీస్ ఇవన్నీ వెలుగుతూనే ఉంటాయి అన్నమాట. అది పోదు. మనిషి డెడ్ అయిపోయింది, చివరికి అది ఆగిపోయినప్పుడే మనిషి డెడ్ అయిపోయాడని చెప్పి ఇక్కడ డాక్టర్స్ చెప్తారు. ఆరనటువంటి దీపం కార్తీక దీపం. అది మన మెదడులో చిన్న పార్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే నీ యథార్థంలో నువ్వు ఉంటావో, నీలోని అణువులు నిరంతరం యాక్టివేషన్ అయ్యి నీ సత్యంలో నువ్వు ఉండు, ఇంకొకరి గురించి నువ్వు బతకొద్దు. సహాయం చేయి, మానవతా దృక్పథం అదంతా వేరు. కానీ సత్యం అంటే ఏంటంటే నువ్వు ఏ దృక్పథంతో ఉన్నావో నీలో నువ్వు ఉండు. అలా ఉన్నప్పుడు నీలోని అణువులు నిరంతరం యాక్టివేషన్ అవుతాయి. ఇంకా బ్యాటరీ ఛార్జ్ అయిపోయినట్టు నిరంతరం అవి ఒక వెలుగొందుతూ ఆక్సిజన్ లెవెల్స్ లాగా అట్లా ఉంటాయి అన్నమాట.
నిరంతరం యాక్టివేషన్ అయ్యి నీ సహజ సౌందర్యాన్ని, దాని గుణాన్ని బయట పెడతాయి. నీ సౌందర్యం బయటకు వస్తుంది. ఒక పువ్వు ఉంది, అద్భుతంగా ఉంది, దాని సౌందర్యాన్ని చూపిస్తోంది. దీని సౌందర్యం లేకపోతే మనం చెట్టు ఎందుకు పెడతాం? ఒక పండు తినాలనుకుంటే తినాలని, లేకపోతే మనం మామిడి చెట్టు ఎందుకు పెడతాం? అలాగే మనలోని గుణాలు, సహజ గుణాలను సౌందర్యంగా బయటకు వస్తాయి. నీ గుణము బయటకు వస్తుంది, నీ సౌందర్యము బయటకు వస్తుంది. కేవలం సౌందర్యం అంటే డెకరేట్ చేసుకుని అందంగా ఒకటి కనపడటం కోసం కాదు. జ్ఞాన సౌందర్యం, సరస్వతి జ్ఞానం యొక్క సౌందర్యం. ముఖం అలా గ్లోగా వెలిగిపోతుంది. అదే ఆరా. ప్రతి ఒక్కరికి, దేవతలకి మనం చూస్తాం, ఈ పక్కన అంత ఈ ఆరా వస్తుంది. ఎలా వస్తుంది ఆరా? ఆ ముఖంలోని గ్లో ఇలా వెలిగిపోయి ఈ జ్ఞానము, సౌందర్యము, ఆ కాంతి ఇదంతా అయిపోతుంది. కాంతి శరీరం అయిపోతుంది. ఎప్పుడైతే నీ యథార్థంలో నువ్వు ఉంటావో, నీలోని అణువులు నిరంతరం యాక్టివేషన్ అయ్యి నీ సహజ సౌందర్యాన్ని, దాని గుణాన్ని, సహజ సౌందర్యం యొక్క గుణాన్ని బయటపడతాయి. ఇప్పుడుండే అసూయలు, ద్వేషాలు, అహంకారాలు, మత్సరాలు ఈ గుణం కాదు, సౌందర్యం. సౌందర్య లహరి అని ఆదిశంకరాచార్యులు వర్ణించారు చూడు. సౌందర్య లహరి చదవండి, అర్థమవుతుంది. సౌందర్యం అంటే డెకరేషన్ సౌందర్యం కాదు, జ్ఞాన సౌందర్యం, యవ్వన సౌందర్యం. అది మనం పోగేసుకోలేకపోయాం. అప్పుడు నీలోని యవ్వనంతో పటిష్టంగా ఉంటుంది. అణువులు ఇవి శరీరం అంతా ఒక పటిష్టంగా ఉంటుంది. కానీ కొన్ని పనికిరాని మాటల వల్ల, ఏ మాటలు పనికొచ్చే మాటలు, ఏ మాటలు పనికిరాని మాటలు. మన ఇంటికి ఎదురుగుండా ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళు తానా అంటే మనం తందానా అంటే ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు సరికాని మాటలు మాట్లాడితే దాన్ని మనం ఖండించాలి, లేదా మౌనంగా ఉండాలి. మనం మాట్లాడకూడదు, ముందు దాన్ని మనం ఆలోచనలోకి తీసుకోకూడదు. అలాంటి ఎన్ని పనికిరాని మాటలు మనం మాట్లాడుతున్నాము, ఎన్ని పనికిరాని మాటలు మనం తీసుకుంటున్నాము, ఆ మాటల వల్ల బలహీనతలు చోటు చేసుకుంటాయి మనలో. అప్పుడే వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతాం, మాయలో పడిపోతాం. నన్ను పత్రిక గారు ఒకటి హెచ్చరించారు, మీరు మళ్ళీ తిరిగి ఎప్పుడైనా మాంసం తింటారేమో మేడం. నా గుండె పగిలింది డామ్మని. అసలే ఇంత కష్టపడి నేను ఎంత సాధన చేసి 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేసుకుని, ఆ 2 గంటలు నా కాలకృత్యాలకు ఉంచుకొని, 6 నెలలు నేను నిరాహారంతో ఉండి, రాత్రులు నిద్రపోకుండా ఉండి, నిద్ర ఎలా వస్తుంది అనేది నేను నా రీసెర్చ్ చేసుకుని, బయట నుంచి నాకు నిద్ర వస్తుందా, లోపల నుంచి నిద్ర వస్తుందా అనేది రీసెర్చ్ చేసుకుని, లోపల నుంచి ఆ నిద్ర వస్తుంది అని తెలిసి, ఆ నిద్ర ఎలా వస్తుంది, ఆ నిద్ర నేను ఎలా జయించాలి. మన లోపల ఊపిరితిత్తుల భాగంలో కింద ద్రాక్ష గుత్తుల్లాగా కొన్ని నరాలకి సన్నటి బుడగల్లాగా ఉంటాయి. వాటిలో మనం శరీరం అలసిపోయినప్పుడు మెదడు నుంచి ఒక రసాయనం వచ్చేసి దాని నిండా నింపగానే ఒక మత్తులాగా వచ్చి నిద్రపోతున్నాం. ఇలా నిద్ర వస్తుంది. ఈ నిద్రని నేను ఎలా ఆపాలి అంటే, నా మెదడులోంచి వచ్చినటువంటి ఆ రసాయనాన్ని నేను ఆపేయాలి. ఎలా ఆపాలి అంటే, నా మెదడు కంట్రోల్లోకి నేను వెళ్ళనా, నా ధ్యాన స్థితిలో నేను ఆత్మస్వరూపంగా జీవిస్తున్నాను, నేను శరీరాన్ని కాను అని తెలుసుకుని నేను జీవించేదాన్ని అయితే, దీనికి నేను లోబడను అని నేను ఆ రసాయనాన్ని ఆపేసుకుని నేను నిద్రాహారాలు మాని ఉండగలిగాను. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఐఎమ్ స్పిరిచువల్ సైంటిస్ట్. ప్రతి ఒక్కటి నా మీద నేను ప్రయోగం చేస్తూనే నేను బయట మాట్లాడాను. ప్రయోగం నా మీద చేసుకోకుండా నేను మాట్లాడకూడదు. ఆ ప్రయోగం కూడా కరెక్టా కాదా అని ఊర్ధ్వలోకవాసులు పత్రికారాన్ని సెలెక్ట్ చేసి అప్పుడు రైట్ కొట్టినాకే నేను మాట్లాడాను. ఆషామాషి కాదు. ఒక శబ్దం బయటికి రావాలి అంటే. నాకు స్టడీస్ లేదు, చదువుకోలేదు, ఏ గ్రంథము నేను చదవలేదు, ఏ గ్రంథం యొక్క అనుభవము నాకు లేదు. నా యొక్క ధ్యానానుభవమే నాకు ఉంది. అది ఇక్కడ ఈ పనికిరాని మాటల వల్ల బలహీనతలు చోటు చేసుకుంటున్నాయి.
మన ఎనర్జీ లెవెల్స్ తప్పుతున్నాయి. అందుకే మౌనం, వాక్క్షేత్రం. వాక్క్షేత్రం మీద ఎంత ఇంపార్టెన్స్ ఉండాలంటే, ఈ వాక్క్షేత్రం సరిగ్గా లేక అందరూ మాస్టర్సే అనుకుని నేను కొంత తొందరపడటం వల్ల కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను. తర్వాత అర్థమైంది వాక్క్షేత్రం అంటే ముందు నేను ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ వ్యక్తులకి ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఇవన్నీ తెలియడం నాకు చాలా టైం పట్టింది. వీటన్నిటికంటే ముఖ్యమైనది నీలో నీవు ఉండటం. మనలో మనం ఉండాలి అంతే. దానికి మించి ఇంకోటి లేదు. మీరు ఇక సినిమాలే చూస్తారు, వంటలే వండుకుంటారు, సంపాదించుకుంటారు, ఓకే, పిల్లల్ని చూసుకుంటారు, అవన్నీ మనకి సంసార బాధ్యత ఉంది, మధ్య మార్గం అన్నీ ఉన్నాయి. కానీ మనం అన్ని చేసుకుంటూ కూడా నాలో నేను ఉండటం. మన లోపల ఉంటాం. ఆ ధ్యానం చేసి చేసి ఆ ధ్యాన స్థితిలోనే లోపల లోపల ఉంటాం. ఆ లోపల ఉండే వంట చేస్తాం. ఆ లోపల ఉండే మాట్లాడటం. ఆ లోపల ఉండే సినిమా చూడటం. నీ లోపల నువ్వు ఉండు, అన్నీ జరుగుతాయి. అదే అన్నమాట. అయితే ఇవన్నీ హ్యూమన్ బాడీలో ఇప్పుడు మనం ఒక ఛానల్ చూడాలనుకున్నామండి టీవీలో. చూడాలంటే కొన్ని ప్యాకేజీ ఇస్తున్నారు. ఒక ఛానల్ నాకు కావాలంటే ఆ ప్యాకేజీ తీసుకోవాలి. ఆ ప్యాకేజీలో నాకు ఏమొస్తాయో అవన్నీ నేను చూసుకుంటాను. అలాగే మన దేహంలో 7 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 7 రకాల ప్యాకేజీలు ఉంటాయి. అందరికీ ఉంటాయి 7 రకాల ప్యాకేజీ. ఒక్కొక్క ప్యాకేజీ ఆత్మపరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతావు. ఒక్క ప్యాకేజీ కనుక మనం తీసుకుంటే ఆ లోపల ప్యాకేజీ మనం తీసుకున్న ధ్యానంలో మనం వెళ్ళిపోయినప్పుడు ఆ ప్యాకేజీ ఓపెన్ అయ్యి కనుక నాడీ మండలి శుభ్రపడాలి, లేదంటే నరాల్లో రక్తం కలుషితంగా ఉంది అది శుభ్రపడాలి, ముందు ఆరోగ్యము, తర్వాత బ్రెయిన్లో ఫాల్ట్ ఉంది అది చూసుకోవాలి, తర్వాత ఆత్మపరంగా నీ ఎదుగుదలకు ఊర్ధలో టెలిపతి ద్వారా నువ్వు తీసుకోవాలి. టెలిపతి, ఈ విశ్వశక్తి, ఇలా అన్ని కలిపి ఒక్కొక్క ప్యాకేజీలో ఉంది. క్లియర్ వాయిస్, ఆస్ట్రల్ ట్రావెల్స్, ఇతర లోకపు మాస్టర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు సందర్శించుకోవటం, ఇవన్నీ ప్యాకేజీలు. ఏ ప్యాకేజీ మనం తీసుకుంటే ఆ ప్యాకేజీ మనకు వస్తుంది. ఇతరులు ఇంకొక ప్యాకేజీ తీసుకుంటారు. అందుకని వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు, నాకు కష్టంలో ట్రావెల్స్ రావట్లేదు, నాకు తడే ఓపెన్ అవ్వట్లేదు, నువ్వు తీసుకోలేదు ఆ ప్యాకేజీ. నీలో ఉన్నాయి అన్నీ, కానీ నువ్వు తీసుకోలేదు. ఏ ప్యాకేజీ నువ్వు తీసుకుంటావో నీకు అవి అనుభవాల ద్వారా వస్తాయి. ఇది అయితే ఒక్కొక్క ప్యాకేజీ నువ్వు తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ప్యాకేజ్ తీసుకుంటే 1000 రూపాయలు 1500 డబ్బులు కట్టాలి కదా. అలాగే మూల్యం చెల్లించాలి. నీ లోపల ఉన్న ప్యాకేజీ, నేను ఆశ్రమ ట్రావెల్ చేస్తున్నాను ప్యాకేజ్ తీసుకున్నాను, టెలిపతి ప్యాకేజ్ తీసుకున్నాను, కారణ శరీరంతో కారణ లోకాలకు వెళ్ళగలుగుతాను ప్యాకేజ్ తీసుకున్నాను, మహాకారణ శరీరంతో మహాలోకాలకు వెళ్ళాను ప్యాకేజ్ తీసుకున్నాను, కృష్ణ వరల్డ్కి వెళ్ళాను ప్యాకేజ్ తీసుకున్నాను, ఓకే ప్యాకేజ్ బాగుంది, కానీ దీనికి డబ్బులు కట్టాలి, మూల్యం చెల్లించాలి. ఇక్కడ టీవీకి అయితే డబ్బులు కడతాం, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ మూల్యం మనం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం చూపిస్తారు. ఎందుకంటే అది ఎలా చెల్లించాలో మనకు తెలియదు. ఎవరో అడుగున్న వాళ్ళు వచ్చి అమ్మా ఇదే అని అంటే వాడికి ఇచ్చేస్తాం, ఎవరో బాధల్లో ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇవన్నీ మూల్యం కాదు. నేను ఏం చేస్తే నాకు ఇవన్నీ వచ్చినాయి, దీనికి ఇప్పుడు నేను మూల్యం ఈ భౌతిక దేహంతో నేను ఏం చెల్లిస్తే అవుతుంది అనేది ఒక్క గురువు ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య. అలాంటి గురువు మనకు దొరికినందుకు కోటి జన్మలెత్తినా మన పత్రిజీ గారికి రుణం తీర్చుకోలేము. ఇది అందరికీ తెలిసిందే. అయితే అందరికి ఒకటే చెప్పరు. ఎందుకని చెప్పరు? మీకు ఇలా చెప్పారేంటి, నాకు ఇలా చెప్పారేంటి, నీ ప్యాకేజీ అది, నువ్వు తీసుకున్న ప్యాకేజీకి నీకు ఆ పనులప్పు చెప్పారు. మా సిస్టర్ ఉంది, మొత్తం తిరిగింది కాశ్మీర్ దాకా, మరి కన్యాకుమారి నుంచి అన్ని ఒక మహబూబ్ నగర్ ఏరియా ఇవన్నీ అంటే ఎంత డ్రై ఏరియాలు అంటే ఫుడ్ ఉండదు, కరెక్ట్గా ఏది ఉండదు. అసలు ఈ విధానమే వేరుగా ఉంటుంది. అలాంటి విధానంలో కూడా ఎండల్లో మండిపోతూ కూడా తిరిగింది. అంటే ఆమె ఆ ప్యాకేజీ తీసుకుంది. తను తీసుకున్న ప్యాకేజీకి గురువును వీటి తిరుగు అని చెప్పారు. నాకు ఒక రకమైన అసూయ వచ్చింది ఆ టైంలో.
నాకెంతో జ్ఞానం ఉంది, నేను కూడా అన్ని ఊళ్ళు తిరిగి చెప్పేసేయాలి. అప్పుడు పత్రి గారు ఏం చెప్పారు, మేడం, ఆ మేడం తిరుగుతారు, మీరు తిరగకూడదు, ఒక బోర్డు కట్టుకొని ఇంట్లో కూర్చోండి, చెప్పండి, మీ దగ్గరికే వస్తారు, చెప్పండి. ఏంటి ఇలా చెప్తారు, నన్ను ఎందుకు తిరగనివ్వరు? అజ్ఞానపు తెలియదు, పాయింట్ తెలియదు. తర్వాత నేను తెచ్చుకున్న ప్యాకేజీకి నేను ఎలా కూర్చుని ఇక్కడ నేను ధ్యానం చెప్తే, ఏది చెప్పితే, ఏది చేస్తే అక్కడ నా మూల్యం చెల్లించాలో గురువుకు తెలుసు, గురువు చెప్పింది ఏం చేసి, పక్కవాడు చెప్పింది ఏం చెప్తారు, అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు, పిరమిడ్ కట్టు, లేకపోతే ఇట్లా కూర్చో, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నాను. ఎలా వినాలి అప్పుడు మనం? నా ప్యాకేజీకి మూల్యం ఏం చెల్లించాలో గురువుకు తెలుసు, అందుకే గురువు చెప్పిన మాట వినండి, అంతేగాని గురువు చేసింది మనం చెయ్యొద్దు. మన ప్యాకేజీ ప్రకారం మనం తీసుకొచ్చుకున్న దాని ప్రకారం ఆయన మాట చెప్పారు, ఆ పనులు మనం చేయాలి, అంతే. అలాగే మనం అందుకే గురువు చెప్పినవి చేస్తే చాలు, మన మూల్యం చెల్లించేసినట్టే. హాయిగా ఇంట్లో కూర్చోండి మేడం, పిరమిడ్ పెట్టుకోండి, వచ్చిన ధ్యానం చెప్పండి, ఓకే, మన మూల్యం అయిపోయింది. ఏది మళ్ళీ కావాలనుకుంటే మీకు అది వస్తుంది, మనకు కావాలని మనం అనుకోకర్లా, ఏది రావాలో డెఫినెట్లీ వచ్చి తీరుతుంది. అది యూనివర్సల్ రూల్, అది ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ రూల్. ఆ రూల్ని ఎవరు మార్చడానికి లేదు, మీరు వద్దన్నా ఆగదు, అది వచ్చేస్తుంది. అది అందుకే మనం పుట్టేటప్పుడు ఏం చేయాలనుకుంటామో, మనం ఏం చేయాలని చెప్పి అక్కడ నిర్ణయించుకొని వస్తామో, వాటిని ప్యాకేజీగా తెచ్చుకుంటాం. తెచ్చుకున్న ప్యాకేజీ పూర్తి చేసినప్పుడు మీరు అది ఆయన చెప్పిన పని పూర్తి చేశారనుకోండి, ఆ పూర్తి చేసినప్పుడు సన్మానం చేస్తారు, ధ్యాన విద్వాన్మణి, ధ్యాన విద్వరిష్ట, ధ్యాన బ్రహ్మ ఋషులు, అదంతా చేశారు. ఎందుకంటే వాళ్ళ ప్యాకేజీ పూర్తయింది కాబట్టి వాళ్ళకి ఆ సన్మానం చేసేసారు, అయిపోయింది. ఇంకా చేయాల్సింది చేయటం అంటే అది వేరే మాట. అది మనం పుట్టినప్పుడు ఏం తెచ్చుకున్నామో ఆ ప్యాకేజీ పూర్తి చేసినప్పుడు గురువు మనకి సన్మానం చేస్తారు. మరి అలా చేసినప్పుడు కూడా ఒక ఉత్తమ లోకానికి ప్రమోషన్ వస్తుంది. మన ప్యాకేజీ పూర్తి చేసి మనం ఇక్కడ మన పని మనం పూర్తి చేసినప్పుడు అసలు ఈ మనం అనుకున్న దానికంటే కూడా ఇది పూర్తి అయినప్పుడు ఒక ఉత్తమ లోకానికి మనకి ప్రమోషన్ వస్తుంది. నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలిసినప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళతామనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అది అందుకనే ఇది మహారాజు ముముక్షు ముళ్ళ కిరీటం అని చెప్పి ఒక బుక్ ఉందండి. మహారాజు ఆయన పేరేదో ఉంది, సారీ మర్చిపోయాను. ముముక్షువు ముళ్ళ కిరీటం. ఈ ముముక్షువు ముళ్ళ కిరీటం అనేది ఆయన బుక్ నేను చదివినప్పుడు ఎంత కష్టపడి ఆయన ధ్యానం చేశాడో. ఆయన ఒక 40 రోజులు 70 ఏళ్ళు వృద్ధుడైపోయిన తర్వాత ఆయన శరీరం సహకరించక అగ్ని చుట్టూ పేర్చుకుని మధ్యలో కూర్చొని ధ్యానం చేశాడు, మంచు చుట్టూ పేర్చుకుని మధ్యలో కూర్చొని ధ్యానం చేశాడు. ఒక చేతిని చెట్టు కట్టేసి ఆ సంవత్సరం పాటు ఆ చెయ్యి కిందకి దించుకున్నా, అది నొప్పి పుడుతున్నా ఆ నొప్పిలోనే దీంట్లో కూడా నా ధ్యాన స్థితిలో నేను ఉన్నానా లేదా అని ఆయన పరీక్ష చేసుకుని ధ్యానం చేశారు. చాలా అద్భుతంగా ధ్యానం చేశారు ఆయన. ఆ పుస్తకం చదివినప్పుడు ఆ గ్రంథం అదొక్కటి చదివితే ఒక స్టోరీ లాగా ఉంది, చాలా ఈజీ వర్డ్స్ తోటి ఉందన్నమాట ఆ బుక్. అది ఎంత బాగుందో నాకు వచ్చింది. అందులో ఆయన ఒక 40 రోజులు కాయోపసిద్ధి చేసుకున్నారు. ఒక రహస్యంగా ఆయన ఒక చీకటి గదిలో పడుకోబెట్టి ఒక లేపనం రాసి ఒక ఆవు పాలు మాత్రం ఇచ్చి ఏదో ఆకులు అవి పూసి ఆయన 40 రోజులు బయటికి రానివ్వరు. 41 రోజు వచ్చి ఆయన నిద్ర లేపి అప్పుడు ఆహారము కానీ మలం కానీ మూత్రం కానీ ఏమీ ఉండవు, ఇక అలా పడుకుని ఉండిపోతారు. ఆయన బయటికి వచ్చినప్పుడు ఆయన 35 సంవత్సరాల నవయవనమైన పటిష్టమైన దీంతో బయటకు వచ్చారు. ఆయన గుర్తుపట్టరు అన్నమాట అంతటి. ఆ పటిష్టత, ఆ యవ్వనము దేనికి అంటే ఆయన భోగం కోసం కాదు, ఆత్మ యొక్క విషయంలో, ఆధ్యాత్మికత యొక్క విషయంలో ఇంకా నేను ప్రయాణం చేయటానికి నా శరీరము యవ్వన స్థితిలో ఉంటేనే నేను దీన్ని సాధించుకుంటాను అని చెప్పారు. అప్పుడు నాకు ఆలోచన పడింది, మరి మనము చుట్టూ అగ్ని పెట్టుకుని ధ్యానంలో కూర్చుందామా, చేయగలుగుతామా? ట్రూత్ మాట్లాడుకుందాం.
బయటకెళ్తే మంచు చలికాలం వస్తేనే స్వెటర్లు, శాలువాలు కప్పుకున్న వాళ్ళం ఇలా కూర్చొని ధ్యానం చేయగలుగుతామా? ఎందుకంటే మనం సంసారులం మేడం. మన శరీరము బిడ్డలను కని అలసిపోయి ఉన్న శరీరాలు. వాతావరణానికి తగ్గట్టుగా బ్రతుకుతున్న వాళ్ళం. అవన్నీ మనం చేయలేము. కానీ ఆ గ్రంథం నన్ను బాగా ఆకర్షించింది. నాకెందుకో రిషికేష్ వెళ్ళాలనిపించింది. ఆ హిమాలయాల్లో అలా కూర్చుండిపోవాలనిపించింది. చాలా కోరిక బలంగా కలిగింది. అప్పుడు పత్రి గారు ఓంకారం వచ్చారనుకుంటా దేనికో ఫోన్ చేశారు నాకు. "ఏం చేస్తున్నారు మేడం" అంటే, "ఈ గ్రంథం చదివాను సార్. చాలా అద్భుతంగా ఉంది. నాకు హిమాలయాలకు వెళ్ళాలని ఉంది." "ఏం చేస్తారు హిమాలయాలు వెళ్ళి" అన్నారు. అవును, ఏం చేయాలి? మళ్ళీ అప్పుడొచ్చింది ఆలోచన. అలా సైలెంట్‌గా కూర్చుండిపోతాను సార్. సైలెంట్‌గా కూర్చొని ఏం చేస్తావు? ఆ మహారాజు ఎలా తిప్పలు పడ్డారో నేనన్నా ఇవి భరించగలుగుతానా లేదా అని అనుకున్నాను సార్. అవసరమా మేడం? సాధనలు, అఘోరీలు, సాధకులు, సన్యాసులు, యోగులు రకరకాల సాధనలున్నాయి మేడం. వారు పుట్టినప్పుడు నేను ఈ సాధన చేసుకుంటానని తెచ్చుకున్నారు కాబట్టి ఆయన ఆ సాధన చేసుకున్నాడు. ఆ సాధన మీరు చెయ్యక్కర్లా. మీరు హిమాలయాలకెళ్ళక్కర్లా. ఎందుకంటే వారు ఒంటరిగా సాధన చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ శరీరం పురుష శరీరం. సాధనలో వెళ్ళిపోయారు. కానీ మీరు సంసారంలో ఉన్నారు. భార్య, భర్త, పిల్లలు, బంధువులు, వంటలు ఇవన్నీ చూసుకుంటూ కూడా ధ్యానం చేస్తున్నారే, మీకు ఉత్తమోత్తమైన లోకానికి ప్రమోషన్ మేడం. సంసారంలో నిర్వాణం. సంసారంలో ధ్యానం చేసి ధ్యానం చెప్పిన దానికంటే గొప్పతనం దేంట్లోనూ లేదని డిక్లేర్ చేసేసారు. నేను అన్ని తిరిగా. ఒక అఘోరి ఏంటో తెలుసు, ఇదేంటో తెలుసు. హాస్టల్‌గా అన్ని తిరిగి చూసాను. అన్ని తిరిగితే చివరికి వారు ఏం చేశారంటే మందే బెస్ట్ అని చెప్తున్నారు. నువ్వు కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి నీలోకి ప్రయాణించి అన్ని తెచ్చుకుంటున్నావు. మీరు నానా కష్టాలు పడి కూడా ఇంకా దైవం ఎక్కడున్నాడో అని ఎత్తుక్కుంటున్నావు. దైవం మీరని తెలుసుకుంటున్నారు పత్రి గారితోటి. కొంతమంది అఘోరిని చెప్పినప్పుడు ఇష్టాన్ని. మన విలువ అలా అంచెలంచెలుగా ఈ సంసారంలో నిర్వాణం మనం ఇది చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. అది. అందుకని యవ్వనం పటిష్టత అంటే సరికాని మాటలు తోటి మనం దాన్ని నాశనం చేసుకోకూడదు. మనలో ఆహ్, మనలో ఉండే అణువులని ఎప్పుడూ ఉత్తేజితంగా ఉంచుకోవాలి. దీన్ని మనం సార్ చెప్తున్నా 1000 ఏళ్ళు బతకాలి. నేను ఇన్ని సంవత్సరాలు ఉంటాను. ఎలా ఉంటారు? వాక్క్షేత్రం. ఇతరులా మనం ఉండొద్దు. ఇతరుల గురించి మనం ఆలోచించొద్దు. ఎప్పుడైతే ఇతరుల గురించి మీరు ఆలోచిస్తున్నారో మాయలో పడిపోతారు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. నేనెవరినని మీకోసం మీరు చూసుకోండి. ఈ భూమి మీద పుట్టింది మిమ్మల్ని మీరు చూసుకోవటం కోసం. ఇంకొకడి గురించి ఆలోచించటం కోసం. ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఎవరి ప్యాకేజీ వాళ్ళు తెచ్చుకున్నారు. మన ప్యాకేజీ మనం పూర్తి చేసుకుందాం. అందుకని చాలామంది గురువు చెప్పిన మాట గురువు మీద విశ్వాసంతో, గురువు చెప్పిన మాట వింటూ, కుటుంబంలో ఎన్నో కష్టాలు పడుతూ కూడా ఇప్పుడు ఉండే యూత్‌ని చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుందంటే, చిన్న చిన్న బిడ్డలను పెట్టుకొని రాత్రి 9కి, 10కి కూడా ధ్యానం చెప్తున్నారు. వాళ్ళ ముందు మేము ఎంత అనిపించింది. ప్రాక్టికల్‌గా మనం చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా దాని కష్టము, దాని సత్యము, అసత్యం అన్నీ అర్థమవుతాయి. ఊరికే వింటే అర్థం కాదు. ప్రతిదీ అంటే అది. మరి యవ్వన సంపద మనం ఏ రకంగా మనం పోగేసుకుంటున్నాం. వాక్క్షేత్రం సరిచేసుకోవాలి. నోట్ చేసుకోవాలి. ఎరుక. నేనేం మాట్లాడుతున్నానని ఎరుక. నాలో ఏ భావం వచ్చిందన్న ఎరుక. కొటేషన్స్ రాసి నేను వంటింట్లో పొయ్యి దగ్గర, అన్ని చోట్ల బాత్రూమ్ దగ్గర కూడా అతుకు పెడతాను. సడన్‌గా మనకు చూపు పడుతుంది ఎరుక. ఓహ్! నేను ఎరుకతో ఉండాలి. గబగబా మాట్లాడేస్తాం. ఒక్క సెకండ్ ఆగి ఎరుకతో ఇది మాట్లాడాలా వద్దా? ఇక నుంచి ఇది తెలిసిన దగ్గర నుంచి అమ్మో! నా అణువులు బలహీనమైపోతాయేమో, యాక్టివేషన్ అవ్వవేమో, అసలు నాకెందుకు ఇంకొకరి గురించి. ఈ ప్రపంచంలో ఇప్పుడు అక్కడ తాలిబాన్లు చాలా గొడవగా ఉంది. ఆ! మనకనవసరం.
ఒకసారి చూస్తాం, పక్కన పెడతాం. ఎందుకు అనవసరం అన్నానంటే, మనం వెళ్ళి చేసేదేముంది? అక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అక్కడ కూడా ధ్యానం చెప్తున్నారు అన్నప్పుడు నా హృదయం ఎంత పొంగిపోయిందో మనోజ్. నలుగురిని కూర్చోబెట్టి అక్కడ ధ్యానం చెప్తున్నారు. అక్కడ నువ్వు కూర్చొని ధ్యానం చేయి. అప్పుడు నీకు దారి దొరుకుతుంది. పరుగులు ఉరుకులు పెడితే దారి దొరకదు. వాళ్ళకి ధ్యానం అందలే పాపం. మనకు ధ్యానం అందింది. కానీ ఇతరులకు ధ్యానం అందించటంలో ఉన్నాం ఇప్పుడు మనం. అందుకని ఇకనైనా పనికిరాని ఆలోచనలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, మనం ఒక సంపదని లోపల ఈ అణువుల్ని ఉత్తేజితం చేసుకొని, ఈ సంపదను పోగేసుకొని పటిష్టంగా ఉండి, ఇంకొకళ్ళ మీద ఈ శరీరం ఆధారపడకుండా, ఈ పటిష్టతతో ఉన్న ఈ ఈ యొక్క శరీరంతో ఆధ్యాత్మికంగా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.